Hi students, welcome to our channel. 8th class algebraic expression లోని exercise 9.3 లో 5th sum లో A B questions ఈ రోజు సాల్వ్ చేసుకుందామా. సో లెట్స్ what has given add 5th sum లో ఏ క్వశ్చన్ లో యాడ్ అన్నారమ్మా. P into P minus Q, Q into Q minus R and R into R minus P అని ఇచ్చారు. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో we have to find the first ఏమి ఇచ్చారో అది రాసేసుకుందాం మనం. P into P minus Q, Q into Q minus R and R into R minus P అని రాసేసుకోండి. సో దీని యొక్క ఫైండ్ చేద్దాం, ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక మోనామియల్, ఒక బైనామియల్, దీని యొక్క ప్రొడక్ట్ మీకు తెలుసు కదా, ఎలా చేయాలనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి చేయాలి. P into P minus Q ప్లస్ Q into Q minus R ప్లస్ R into R minus P. సో చూడండి, Q into Q ఏమవుతుంది, సారీ P into P ఏమవుతుందమ్మా, P స్క్వేర్ మైనస్ P into Q PQ ప్లస్ Q into Q Q స్క్వేర్ మైనస్ Q into R QR ప్లస్ R into R R స్క్వేర్ R into P RP. ఓకే, సో వాల్యూ చూడండి P స్క్వేర్. ఇదే విధంగా దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చమ్మా మనం, సేమ్ టర్మ్స్ దాని కింద యాడ్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి, P స్క్వేర్ మైనస్ PQ ఇచ్చారు కదా. సో ఇంకోటి ఏమి ఇచ్చారు, Q స్క్వేర్ మైనస్ QR, ఇంకోటి R స్క్వేర్ మైనస్ RP. సో ఈ విధంగా కూడా ఎక్స్ప్రెషన్స్ రాసి మనం యాడ్ చేయొచ్చు. P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ అన్నీ ఒక దగ్గర రాసుకుందాం, ఎలాగైనా రాయొచ్చు, అన్నీ సేమ్ ఏం లేవు కాబట్టి PQ మైనస్ QR మైనస్ RP అని రాసేసుకోండి. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ సమ్ చూద్దామా. యాడ్ 2x ఇంటూ జెడ్ మైనస్ xy మైనస్ అండ్ 2y ఇంటూ జెడ్ మైనస్ y మైనస్ x అని ఇచ్చారు. దీన్ని కూడా ఏ విధంగా సేమ్ ఇందాక చేసిన దానిలాగే చేయాలమ్మా. 2x ఏమి ఇచ్చారో అది రాసేసుకుందాం ఫస్ట్ మనం. 2y ఇంటూ జెడ్ మైనస్ y మైనస్ x కదా. సో ఇక్కడ చూడండి, 2x ఇంటూ జెడ్ మైనస్ 2x స్క్వేర్, 2x ఇంటూ x అమ్మ మైనస్ 2x ఇంటూ y, 2xy ప్లస్ 2yz మైనస్, ఇక్కడ మనం ప్లస్ చేసేసుకుందామమ్మా డైరెక్ట్గా, 2yz మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ x మా 2yx. ఇక్కడ చూడండి 2xz అలాగే రాసుకుందాం. నెక్స్ట్ మైనస్ 2x స్క్వేర్, ఇక్కడ ఏమన్నా సేమ్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ఇక్కడ చూడండి మైనస్ 2xy ఉంది, ఇక్కడ మైనస్ 2yx ఉంది, ఇక్కడ xy ఉంది కదా, yx ఉంది కదా, ఇవి రెండు సేమ్ అవుతాయా అని అడిగితే అవుతాయమ్మా. ఇప్పుడు మామూలుగా 3 4 అయినా 4 3 అయినా ఒకటే కదరా, అదే విధంగా xy అన్నా yx అయినా సేమేనమ్మా. ఇక్కడ మైనస్ 2xy ఉంది, ఇక్కడ మైనస్ 2yx ఉంది. సో ఏమవుతుంది, మైనస్ 4xy అవుతుంది ప్లస్ 2yz మైనస్ 2y స్క్వేర్. ఇది చూడండి, ఈ విధంగా మైనస్ మైనస్ వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా మేడం అంటారేమో. సో అలా కాదమ్మా, ఇక్కడ మామూలుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉండింది అనుకోండి, మీకు ఈ విధంగా ఇచ్చాను నేను, ఇలా ఇచ్చినప్పుడు మీకు 4 మైనస్ ఇంటూ మైనస్ ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 ఇక్కడ ఇలా ఇచ్చాను కదా నేను, మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఈ విధంగా ప్లస్ 3 అయింది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మైనస్ వస్తుంది కదా. సో మైనస్ 1, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయాలని చెప్పాను, తీసేయాలి. పెద్ద వాల్యూకి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్. ఈ బేసిక్స్ అనేవి కంపల్సరిగా తెలిసి ఉండాలమ్మా మనకి. సో అదే విధంగా చూద్దాం, ఇక్కడ మైనస్ 6 పెట్టాను, ఇక్కడ ప్లస్ పెట్టాను, నేను ఇక్కడ మైనస్ 7 వేసాను. సో వేస్తే చూడండి, ఇక్కడ మైనస్ 6 ఉంది, యాజ్ యూజువల్ గా రాసేయండి. ఇక్కడ ప్లస్ దిస్ బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటూ, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది నానా, మైనసే కదా. సో అప్పుడు ఆ టైంలోనే మనకి ఇంటూ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇలా ఈ విధంగా బ్రాకెట్ వచ్చినప్పుడు మాత్రమే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, అప్పుడు ఇది మైనస్ అయింది. ఇప్పుడు ఈ విధంగా రెండు మైనస్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుంది అనడానికి నేను ఇది మళ్ళీ ఎగ్జాంపుల్స్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఈ సమ్కి దీనికి ఏమి ఇది లేదు. ఈ మైనస్ 4xy అనేది ఈ మైనస్ 2xy ఇక్కడ మైనస్ 2y ఉంది కదా,
ఆ విధంగా మైనస్లు రెండు మైనస్లు వచ్చినప్పుడు మనం యాడ్ చేయాలి. అక్కడ ఏ సింబల్ ఉందో అదే సింబల్ని రాయాలి. ఓకేమా? లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడమ్మా, ఫిఫ్త్ సమ్లో సి సమ్ ఏమి ఇచ్చారంటే సబ్ట్రాక్ట్ 3l ఇంటూ l మైనస్ 4m ప్లస్ 5n ఫ్రమ్ 4l ఇంటూ 10n మైనస్ 3m ప్లస్ 2n. సో ఈ సమ్ దీంట్లో నుండి దీన్ని మనం తీసేయాలమ్మా. సో ఇది మనం ఫస్ట్ రాసుకుందాం. తెలుగులో కూడా అలాగే ఇస్తారు. సో చూద్దాం. ఆన్సర్ ఏంటంటే 4l ఇంటూ 10n మైనస్ 3m ప్లస్ 2n. దీంట్లో నుండి దీన్ని తీసేయాలి. మైనస్ 3l ఇంటూ l మైనస్ 4m ప్లస్ 5n. హియర్ ఆల్సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫాలో అవ్వాలమ్మా. 4l ఇంటూ 10n. ఫస్ట్ కొఫిషియన్ట్స్ని మనం ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ కొఫిషియన్స్ ఎంత అవుతుంది? 4 ఇంటూ 10. 4 10s are how much? 40. l ఇంటూ n ఏమవుతుంది? ln. ఓకేనా? మైనస్ యాజ్ యూజువల్గా ఎలా ఉందో అలా రాసేయండి. 4l ఇంటూ 3m. ఇక్కడ కొఫిషియన్స్ చూడండి. 4 3s ఎంత? 12. ఓకే. l ఇంటూ m lm. ఓకేమా? హియర్ 4l ప్లస్ 2l. 4 ఇంటూ 2 ఏమవుతుంది? 4 2s 8. l ఇంటూ l l స్క్వేర్. ఓకే. l స్క్వేర్ మైనస్ 3l ఇంటూ l ఏమవుతుందమ్మా? మైనస్ 3l స్క్వేర్. ఇక్కడ చూడండి l ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? నథింగ్ హ్యావింగ్ ప్లస్ హ్యావింగ్ మా. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనసే కదా. సో మైనస్ 3l స్క్వేర్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12. l ఇంటూ m. ఓకేమా? 3l మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ 3l ఇంటూ 5n. 3 5s కొఫిషియన్స్ని వాటి యొక్క ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. 3 5s ఎంత? 15. l ఇంటూ n ln. సో చూడండి ఇక్కడ సేమ్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. 40 ln ఉంది ఇక్కడ. ఇక్కడేమో 15 ln ఉంది. సో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఏం చేయాలని చెప్పాను? ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే తీసేయాలి. బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్, దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్. ఇక్కడ చూడండి 40 మైనస్ 15. బిగ్గెస్ట్ వాల్యూకే ప్లస్ ఉందన్నమాట. 40లో నుంచి 15 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 25 l n. ఓకేనా? నెక్స్ట్ lmలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మైనస్ 12m ln ప్లస్ 12m. చూడండి సేమ్ వాల్యూ ఉంది అండ్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఐ టోల్డ్ సేమ్ వాల్యూ ఉంది, డిఫరెంట్ సింబల్స్ ఉంటే యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్. క్యాన్సల్ చేసేయండి. రిమైనింగ్ అన్ని చూడండి 8l స్క్వేర్ ఉంది. ఇక్కడేమో మైనస్ 3l స్క్వేర్ ఉంది. ఇక్కడ చూడండి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. ఏం చేయాలని చెప్పాను? తీసేయాలి కదా. 5l స్క్వేర్ వస్తుంది. అవునా? సో బిగ్గెస్ట్ వాల్యూ ప్లస్ హ్యావింగ్. సో యూ హ్యావ్ టు మెన్షన్ ద ప్లస్. ఓకేనా? అర్థమైందా? దీన్నే ఇంకొక రకంగా కూడా మనం చేయొచ్చు. చూడండి ఏమిచ్చారు? సేమ్ టర్మ్స్ని ఒక దగ్గర రాసుకుందాం. దీని యొక్క టర్మ్స్ని ఒక దగ్గర రాసుకుందాం మనం. చూడండి 8l స్క్వేర్ ప్లస్ మైనస్ 12lm ప్లస్ 40ln ఇలా రాసుకుందాం. దీని యొక్క వాల్యూని ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ ఏమేమి ఇచ్చారమ్మా? మైనస్ 3l స్క్వేర్, ఇక్కడ ప్లస్ 12lm. సారీమా, ఎలా ఉందో అలాగే రాసుకోవాలిరా. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ మైనస్లు మనం రాసుకోకూడదు. అక్కడ ఎలా ఉందో అలా రాసుకోవాలి ముందు. చూడండి ఈ మైనస్ వదిలేయండి. 3l స్క్వేర్ మైనస్ 12lm నెక్స్ట్ ప్లస్ 15ln ఇలాగే రాసుకోవాలి. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, అప్పుడు ఇక్కడ మైనస్గా మారుతుంది. మనకి దీనిది లెక్కలోకి రాదు. ఇక్కడ కింద ఉండేదానికే ఇక్కడ ప్లస్ ఉంది, మనం మైనస్ వేసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మనం ప్లస్ వేసుకోవాలి. ఇంక ఇది లెక్కలోకి రాదనమాట. ఇక్కడ ప్లస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ మనం మైనస్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ 3l స్క్వేర్ అని లెక్క, ఇక్కడ ప్లస్ 12lm అని, ఇక్కడేమో మైనస్ 15ln అని
అర్థం అనమాట. ఈ విధంగా మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు గుర్తులు మారుతాయని చెప్పాం కదా, ఈ విధంగా మారుతాయి అనమాట. సో ఇప్పుడు ఇదొక ప్లస్, ఇదొక మైనస్. ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలని చెప్పాను, తీసేయాలి కదా. సో తీసేయండి. 8 నుంచి 3 తీసేస్తే 5. సో L2. ఇక్కడ బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విత్ సైన్ ప్లస్ సైన్, నథింగ్ హ్యావింగ్ ప్లస్, పెట్టకపోయినా అక్కడ ప్లస్ ఉన్నట్టే. చూడండి, ఇది ఒక మైనస్, ఇది ప్లస్. సో యూ హ్యావ్ టు క్యాన్సిలేట్. ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఏం చేయాలని చెప్పాను, తీసేయాలి కదా. తీసేస్తే ఏమొస్తుంది, 25 ln. సో ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు. ఏ విధంగా చేసినా మార్క్స్ వేస్తారమ్మా. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా. థ్యాంక్ యూ.